పుష్ప 2 సినిమా ట్రైలర్లోని డైలాగ్ మాదిరిగా ఏపీ మాజీ సీఎం జగన్ అవినీతి లోకల్ నేషనల్ దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ఏకంగా అమెరికా వరకు విస్తరించింది. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నందుకు జగన్ కు గౌతమ్ అదానీ 1,750 కోట్ల మేర ముడుపులిచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టులో వేసిన అభియోగ పత్రంలో ప్రస్తావించింది. ఈ కేసులో జగన్ పైన అభియోగాలు మోపే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో కింద అక్రమాస్తులు కూడబెట్టారని జగన్ ఇప్పటికే 11 సీబీఐ 9 ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే అంత పెద్ద ఎత్తున దోచుకున్న జగన్ ఇక తానే ముఖ్యమంత్రి అయితే ఊరుకుంటారా? తగ్గేదే లేదన్నట్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోనూ పెద్ద ఎత్తున ముడుపులకు తెరలేపి తన అవినీతి ఖ్యాతిని అమెరికాలోనూ చాటుకున్నారు. అమెరికా కంపెనీల నుంచి అదానీ సమీకరించిన నిధుల్లో సింహభాగం ముడుపుల రూపంలో జగన్ కే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీబీఐ ఈడీ కేసులో ఇప్పటి వరకు 100 సార్లు వాయిదాలు పొందుతూ కాలం నెట్టుకొస్తున్న జగన్ తాజా వ్యవహారంలో తప్పించుకునే అవకాశముండదని న్యాయ నిపుణులు అంటున్నారు. ముడుపులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ అమెరికా చట్టాల ప్రకారం తీవ్ర నేరాలు. ఇక్కడ అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధులతో ముడుపులు చెల్లించిన అదానీ నిందితుడైతే ఆ సొమ్ము పొందిన జగన్ కూడా నిందితుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సీపీఏ, సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్, లంచం అభియోగాలతో అదానీపై కేసు నమోదవ్వగా ఆయా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్సీపీఏ చట్టం లక్ష్యం. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు దర్యాప్తులో తేలినందున ఆయన కూడా ఈ చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందే. అవి నిరూపణైతే కఠిన శిక్షలు పడే అవకాశముంది. భారత్, అమెరికా మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందముంది. ఇప్పటికే గౌతమ్ అదానీపై అరెస్టు వారెంట్ జారీ కాగా తదుపరి దర్యాప్తులో జగన్ ను నిందితుడిగా చేర్చి ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ అయితే ఆయన అమెరికాలో జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.